హలో అండి. ఇక్కడికొచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ మీట్ అంటే మనం ఆడియన్స్‌కి థాంక్స్ జెప్పాలి. మా వోళ్ళంతా మీ టీమ్‌కి మళ్ళీ ఎన్ని ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా గూడా టీమ్ అందరికి థాంక్స్‌లు జెప్పేస్తున్నారు. మా టీమ్ అందరూ అంత కష్టపడ్డారు. టీమ్ అందరూ ఎంత కష్టపడ్డారంటే ప్రతి ఒక్కరు ఫుల్ 100%, 100% ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. నేను పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మాత్రం ఆడియన్స్ గురించి మాట్లాడాలండి. ఆడియన్స్ పిచ్చోళ్ళా మీరు? ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా? ఎంత ఎ అసల మేమసలు ఎక్స్‌పెక్ట్ గూడా చేయలేదు. మంచి సినిమా, మంచి సినిమా చేసామని తెలుసు. ఫస్ట్ వీక్ వస్తారు. కొంతమందొస్తారు. నెక్స్ట్ వీక్ ఆడతది. టాక్ స్ప్రెడ్డే అనుకున్నాం. దానికే ప్రిపేర్ అయ్యాం. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం ప్రమోషన్స్‌లో గాని, జనాలకు తెలిసే దానిలో గాని. ఎంత జనాలకు తెలిసినా ఇప్పుడు ఓటీటీలో చూసారు. థియేటర్‌కి రప్పించడం అంటే కష్టం. అసలు వస్తారా? లేదా? అని డౌట్ ఉండేది. అందరికి తెలిసింది ముందు ఇది ఒక సినిమా వస్తుందని అయితే అందరికి తెలిసింది గానీ, ఇది థియేటర్‌కి వస్తారా? రప్పించగలమా? అని చాలా భయపడ్డాం. కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్స్, ఫస్ట్ రోజు ఫుల్స్ మొత్తం డే 1 2.5 క్రోర్స్. మా సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ. అది పిచ్చోళ్ళయిపోయాం. థ్యాంక్ యూ నన్ను నమ్మి సినిమాకొచ్చినందుకు. అండ్ మనం సాయి మార్తాండ్ అలాగే బ్యూటిఫుల్ సినిమా తీశాడు. మీ అందరిని కూర్చోబెట్టింది. ఇప్పుడది ఈ వారం, నెక్స్ట్ వారం అన్ని వారాలు ఆడుతది ఖచ్చితంగా. అంత లవ్ చూపిస్తున్నారు. అసల థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్‌కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తప్పులేదు. నాకైతే ఈ వారం ఎన్ని సార్లు ఏడ్చానో నాకే తెలీదు. ఏంటి ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? ఏంటి ఇది, అది అని. నాకు కొంచెం ఎవడైనా కదిపితే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అంత లవ్ అసలు కమెంట్స్ ఎవరైనా సినిమా బాలేదు అని ఎవడైనా కామెంట్ పెడితే ఆడిని కింద యేసుకుంటున్నారు. అదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ కాల్స్ చేస్తున్నారు, ట్వీట్‌లేస్తున్నారు. బండ్ల గణేష్ అన్న మొన్న కాల్ చేసి "అమ్మా మౌలి చెత్తక మింగావమ్మా" అన్నాడు తన స్టైల్‌లో. చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ రవితేజ గారు ఈరోజు కాల్ చేశారు. నా చిన్నప్పుడు నేను చేసిన సినిమాలాగే ఉంది. చాలా అంటే చాలా బాగా చేసావు అని చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నాని గారు నా ఫేవరెట్ హీరో. ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేస్తే నేను ఎక్కడో గాల్లో ఉన్నాను. ఇంకా దిగలేదు. నేను ఇంకా గాల్లోనే ఉన్నాను. ఈ వారం అంతా గాల్లోనే ఉంటాను నేను. కిందకి దిగను. ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను. 100% ఎంజాయ్ చేస్తున్నాను. ఎవడు ఆపలేడు. ఎంజాయ్ చేయడం ఆపలేడు. నేను గాల్లోనే ఉంటా ఈ వారం అంతా. అప్పుడప్పుడు ఇక్కడ ఇలా స్టేజ్ మీదకొస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ఇలాగే కష్టపడతా. మంచి స్క్రిప్ట్‌లతోనే వస్తా. మంచి సినిమాలతోనే వస్తా. మీరు అలాగే నమ్మి థియేటర్‌కి రండి. ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తా. మీ రూపాయికి ₹10 వర్త్ కంటెంటే తీసుకొస్తా. అండ్ ప్రొడ్యూసర్‌లకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళు రూపాయి పెడితే ₹10 వచ్చేలాగా పని చేస్తా. అదే నేను చేసేది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మళ్ళీ ఒక్క డైలాగ్. పర్లేదు. ఆ డైలాగ్ కాదు. వేరే డైలాగ్. అన్నీ ఒఫెన్సివ్ డైలాగ్సే ఉన్నాయండి. అన్నీ మీ అమ్మకే, నీ మీద ఒట్టే ఇవన్నీ చెప్తుంటే తిడుతున్నారు కొంతమంది. అదో ఏదో చెప్పమంటున్నారు వెనకాల నుంచి, ఆయన దగ్గర నుంచి. ఆ! 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 ఆ డైలాగా? ఐ లవ్ యూ అండి.